మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మన రాత్రి విధులు నిర్వహిస్తున్నటువంటి వైద్యుడు అయితే సిబ్బంది పైన మద్యం మత్తులో ఉన్న 4 యువకులు వచ్చి తీవ్రంగా దుర్భాషలాడుతూ వాళ్ళ పైన నాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. అంటే ఎంతటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎన్ని రకాల వసతుల కొరత ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పేషాంత మానవతా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నటువంటి వైద్య సిబ్బంది పైన ఇలా దాడి చేయడం అనేది చాలా అమానవీయం. ఇది ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిసారి ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. వాస్తవంగా ఆ దాడులు జరిగినా కూడా ప్రతిసారి ఒక కాంప్రమైజ్ మోడ్లో నెక్స్ట్ డే మా సిబ్బందిని చెప్పడము, తర్వాత విధులకు హాజరయ్యేలాగా చేయడము, ఇట్లా ప్రతిసారి చేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఆసుపత్రి అనేది మనకు నూతన భవన నిర్మాణం ఇది ఆగిపోయి ఉండడం, దానివల్ల ఉన్న కొంత భవనంలోనే మిగతా సౌకర్యాలన్నీ ఏవి లేవు అనకుండా అన్ని రకాలటువంటి సర్వీసెస్ మేము కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఇటువంటి దాడుల వల్ల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళని శిక్షించడము అనేది ఒకటే పరిష్కారం కాదు, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండాలా. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? ఖచ్చితంగా రౌండ్ ద క్లాక్ పోలీస్ అవుట్ పోస్ట్ అనేది హాస్పిటల్ ప్రిమిసెస్లో ఉండాలి. దాంతోపాటుగా విధుల్లో ఏవైతే మనకు డెఫిసిట్స్ ఉన్నాయో, సౌకర్యాలు లేవో, వాటిని వెంటనే ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ మా యొక్క సిబ్బంది ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓపీలను బహిష్కరించారు. అయితే ప్రస్తుతంకి నేను తహసీల్దార్ గారు అలాగే స్థానిక ఎస్ఐ గారు మాట్లాడడంతో కేవలం ఎమర్జెన్సీ విధులు అనేటిది ప్రారంభిస్తున్నామని వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారితో చర్చల తర్వాత ఏం జరిగింది అనేది మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ తర్వాత కార్యాచరణ వాళ్ళ ఎటువంటిది నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.